చేయడానికి వచ్చినట్టు మీరే ఆలోచించండి సార్. ఇలాంటి బిహేవియర్ కాబట్టే నేను ఆఖరికి నిర్ణయానికి వచ్చాను సార్. నా పిల్లల్ని నేను చల్లగా చూసుకుంటాను, వాళ్ళ బాగోగులను చూస్తాను, ఈమెకు మాత్రం డివర్స్ ఇస్తాను నిర్ణయించుకున్నాను. అసలు డైవర్స్ ఓకే, ఏదైతే డైవర్స్ అనే అంశం ఇప్పటి వరకు రాలేదా శ్రీనివాస్ గారు? చాలా రోజులు పెట్టి మీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది కదా, డైవర్స్ అనే అంశం అన్నది రాలేదా ఇప్పటి వరకు? డైవర్స్ అని నేను కోరలేదు, తనే కోరింది. మా పార్టీ అధిష్టానం దగ్గర నాకు డైవర్స్ ఇవ్వాలని కోరింది, డివర్స్. ఆ డివర్స్ కోసం తను కోరిన కారణంగా, ఇంకా ఆమెలో మార్పు రాని కారణంగా, ఇంత నీచమైన ప్రవర్తన కారణంగా ఈ రోజే డివర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంటే నోటీస్ పంపిస్తున్నాను సార్ లీగల్ గా. కాదు, పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు మీతో ఉండాలని కోరుకుంటున్నారని కదా. డివర్స్ అనేది దువ్వాడవానికి నాకు సంబంధించిన విషయం సార్. పిల్లల వ్యవహారం అంతా నేనే చూసుకుంటాను సార్. పిల్లల బాధ్యత నాదే సార్. పెళ్లి చేయాలి, ఇంకా పీజీ చదివించాలి, అన్ని బాగోగులు నావే సార్. నేను చూసుకుంటాను, ఈ నాన్నే చూసుకుంటాడు, ఈ నాన్నే రక్షకుడు, ఈ నాన్నే కాపాడుకుంటాడు పిల్లల్ని. నాదే బాధ్యత. పిల్లలు తెలియక ఏమైనా అని ఉంటే అది కారణం దువ్వాడు వాణి అంటాం తప్ప, పిల్లలు మాత్రం వాళ్ళ మనస్ఫూర్తిగా అన్ని కాదు, వాళ్ళకి తెలియదు సార్. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, వీళ్ళ వల్ల తినే వాళ్ళ పిల్లల్ని అలా మార్చింది ఏదో ఒక రోజు తెలుసుకుంటారు సార్. అంటే పిల్లలు మీరు మెసేజ్లు చేసినా మీరు పట్టించుకోలేదు. ఒకసారి మా నాన్నతో మేము మాట్లాడాలని ఎంతో ట్రై చేసేవని అంటారు సార్. ఇంటికి వచ్చినప్పుడు కారాలు, గుణపాలు, రాడ్లు, వైర్లతో రావడం ఏంటి సార్? ప్రేమతో రావాలి. కానీ నిన్న నేను 8వ తారీఖు నిజంగా నేను తలుపు తీయలేదు సార్. నిన్నేం జరిగిందంటే సాయంత్రం దువ్వాడవాణి వస్తూ వెపన్స్ తోని, కర్రలతో, రాడ్లతో వచ్చి ఇంటి గేటు పగలగొట్టి, మీరు విజిల్స్ తీసుకోండి ఇప్పుడే, ఇంటి గేటు పగలగొట్టి నా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, మెయిన్ డోర్ స్టీల్ డోర్, టాటా స్టీల్ డోర్, దాన్ని ఎలక్ట్రికల్ బ్లేడ్ తో కట్ చేసి తలుపు తన్ని లోపలికి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చారు సార్. 8వ తారీఖుని పిల్లల్ని పంపడానికి వచ్చిన ఈ పంపించినటువంటి దువ్వాడవాణి 9వ తారీఖు ఏ రకంగా వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వీధిలో ఎటువంటి వీరంగం చేస్తుందో చూడండి, ఎలాంటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందో చూడండి, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందో మీరే చూడండి. నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను సార్, మీ ద్వారా. ప్రజలే దేవుళ్ళు సార్. ఏ నిర్ణయం అయినా ఆమె వాదన, నా వాదన విన్న తర్వాత ప్రజలే మమ్మల్ని గుర్తించగలుగుతారు సార్. ఎవరికి గౌరవాలు రావాలన్నా, ఎవరికి అప్రతిష్ట రావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. శ్రీనివాస్, ఒకసారి వినండి. బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. అసలు రాయకని రాద్దామంటాడు సార్. ఇప్పటికీ చెప్తాను, ఏం రాస్తాడో చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి నాయుడు గారు, ఏం రాస్తాడో మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో. ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్, ఫొటోస్ తీసుకొని ఈ ఆస్థాల పేరు రాశాడు, ఇది రాశాడు అనేది అతను ఆడిన మాట అంటే ఉభయం తాలూకు సమస్య అంతే కదా. నా పేరు కాదు సార్, చేతులు పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడిగారు సార్, పేరు మీద 2 ఫ్యాక్టరీలు రాశామని చెప్పి 2 ఫ్యాక్టరీలు, ఇది ఒక ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్ల 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చి 40 లక్షల రూపాయలు ఇది జిఎస్టీ ఉంది. అది గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్లుగా మీరు పూర్తిగా ఆయన ఆధిపత్యం, ఆయన పైన ఆధిపత్యంగా చూస్తానంటారు. మాదిరి మాట్లాడు దేవుడి మీద చెప్తాను. 100 కోటి దండాలు ఇలా ట్రావెల్స్తో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి, మా కళాటి వ్యక్తులు పేరు సమాధానం చెప్పాలో కూడా మా తెలియదు. 100 కోటి దండాలు. పరిష్కరించుకోవాలా? ఇలాంటి పరిమాణాల వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. అలా మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు. నాకు మాటలు వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే, ఏం లేదు, మా దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. మా డబ్బులే ఆయన తీసుకున్నారు, మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమీ లేదట మీ బ్యాక్గ్రౌండ్. మీకు మెసేజ్ పెడతాను సార్. 18/4/23 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కింద. 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు ఏప్రిల్ నెలలో 24లో, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ఒక 15-20 రోజుల ముందు
ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకో ఇల్లు ఒకటి ఉంది, దానికి కొద్దిపాటి లోన్ ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు, వీలునామా రాస్తానని చెప్పాను. అది కూడా నాకు వీలునామా వద్దు, ట్రాన్స్ఫర్ అంటున్నారు. అప్పుడు అప్పు క్లియర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్తున్న మాటల ప్రకారం నా దగ్గర చిల్లి గబ్బ ఉంచుకోకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా మరి మీ చిన్న చిన్న పరిస్థితి ఏంటి అన్ని శ్రీనివాస్ గారు? చేస్తాను. ఎందుకు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎన్నికల ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ పెడతాను, మీకు అబాస్పాలు చేస్తానని అధిష్టానానికి మా ఇన్ఛార్జీలకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నరకం చూపెడితే మా ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి నాకు దగ్గర ఉండి, నువ్వు పద, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, సంతకం పెట్టాలి, ఎలక్షన్ తర్వాత ముందు నువ్వు రా, ఇక్కడ కొంపైపోతామంటే నేను కాయల వెంకటరెడ్డి వెళ్ళి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశాం సార్. హ్మ్. అలాంటి టార్చర్ పెడతాం సార్. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ లో భాగమే ఇవన్నీ సార్. హ్మ్. టార్చర్ చేస్తుందని భయానికే నేను ఇచ్చాను సార్ ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏదైతే నివాసం మీరు అడిగారు, మీరు ఎలా బ్రతుకుతారని, హ్మ్. నేను తనకు ఇల్లు రాసి ఇచ్చాను, ఇంటికి తాళం వేస్తుంది. నిన్న నేను ఇప్పుడు ఉంటున్నటువంటి కొత్తగా కట్టించుకున్న ఈ ఇంటికి తాళాలు పగలగట్టి వచ్చింది లోపలికి. ఇప్పుడు నేను ఇల్లు ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడ ఉండాలి సార్? ఒకప్పుడు 3 రోజులు కారులో ఉన్నాను, మరొక 3 రోజులు హోటల్లో ఉండి తర్వాత అమ్మ దగ్గర వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ నేను? ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వను, నా తదనంతరం మీకు వస్తుంది, ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వలేనని అన్నాను సార్. హ్మ్. అది యాక్సెప్ట్ చేయకుండా వచ్చి ఆస్తులన్నీ తీసుకుంది కదా, ఇంటి కోసం ఇప్పుడు ఈ ఆస్తి కూడా రాయాలంట. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఒక మహిళకు ఉండవలసిన ప్రవర్తన కాదు సార్. ఒక మహిళ ఇలా ఎక్కడూ ప్రవర్తించదు సార్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అంతా మీ ఓన్ గా మీరు సంపాదించుకున్నది మీ పేరు మీద ఉందా అండి, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? ఇదంతా నా స్వార్జితమే సార్. హ్మ్. నా ఫ్యాక్టరీలు అయినా, మైన్స్ అయినా, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు అయినా, ఈ ఇల్లు అయినా నాకు వారసత్వంగా వచ్చినవి కాదు, అన్ని నా స్వార్జితమే. మరి వాళ్ళ దగ్గర నుంచి, అత్తవారి దగ్గర నుంచి వచ్చింది ఏం లేదా? నో 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 నో, అన్ని నా స్వార్జితమే. నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అనాథ శరణాలయం కూడా ఇవ్వచ్చు, హ్మ్. కానీ నన్ను అడిగే హక్కాలకి లేదు. ఎందుకంటే నా స్వార్జితపరమైన అంటే ఆస్తి లాగా లీగల్ గా అయినా నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇల్లు గవ్వలేకుండా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజులో 30 కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్టు వ్యాపారాల మీద దాడులు చేశారు. ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఒకవైపు ఉన్నాను. ఓకే, పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి? తెలుసు సార్, కానీ పిల్లలకి ఇవన్నీ అర్థమయ్యే స్థితి లేదు సార్. మొత్తం ఆమె ట్రాప్ లో ఉన్నారు, ఆమె ఏం చెప్తే అది చెప్తున్నారు అంతే. సరే, ఏంటి మాధురి భవిష్యత్తులో తెలుసు.